సోమరితనం ఇది అలవాటుగా మారితే సాధన కుంటుపడుతుంది. శారీరక సోమరితనం కన్నా మానసిక సోమరితనం అధ్వాన్నమైనది. మనస్సును మలచి క్రమబద్ధం చేసుకోవటమే మన సాధన పరమావధి. అటువంటి మనస్సే సోమరి అయి తన అభివృద్ధికి సహకరించినప్పుడు అది విచారించవలసిన విషయం. సాధ్యమైనంత వరకు నిర్ణీత సమయంలోనే ధ్యానం చేయాలి అన్న దృఢ సంకల్పం సోమరితనాన్ని తొలగిస్తుంది. అభ్యాసిని ఉత్సాహపరచడానికి, ఉత్తేజం కలిగించడానికి ప్రాణాహుతి సహాయకారి అవుతుంది. అయితే ఈ జన్మలోనే గమ్యాన్ని చేరాలన్న అవసరాన్ని గుర్తించి ముందడుగు వేయడం అభ్యాసపైనే ఆధారపడి ఉంది. సత్వర పురోభివృద్ధి సాధించాలన్న కోరికే అతని హృదయాంతరాల్లో ఎక్కడో తప్పక ఉండి ఉంటుంది. ఆ చిన్న కోరికను పెద్ద జ్వాలగా రగిలింపజేయాలి. కఠినమైన సాధన లేనిదే అభ్యాసిలో అభివృద్ధి కనిపించదు. అతని మనస్సు అందుకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా నిర్ణీత సమయంలో ధ్యానం చెయ్యాలి అన్న దృఢ నిశ్చయానికి వచ్చి సోమరితనాన్ని జయించడానికి ప్రయత్నించాలి.